పీనపాక మండలంలో ఈ భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సుకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు, వేదిక పైన ఉన్న అధికారులు, ఆర్డీఓ గారు, ఏడీఓ గారు, మన తహసీల్దార్, ఇంకా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ, రైతులందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా అయితే చట్టాలు తయారవుతాయి, కానీ ఎప్పుడో చిన్నప్పుడు తయారైన చట్టాలు మనం చదువుతాం, దాంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కానీ మన కళ్ళ ముందే తయారైనది ఈ చట్టం అయితే ఈ భూభారతి 2025లో తయారైన ఈ చట్టం అయితే దీంట్లో చాలా అనుభవాలు ఏదైతే ఉన్నాయో, రైతుల అనుభవాలు చూసుకొని ఎట్లా మార్పులు చేసుకొని మళ్ళీ రైతులకి ఒక బలం ఇవ్వాలో, రికార్డులకి కాపాడుకోవాలో, దాని గురించి ప్రత్యేకంగా అంశాలు పెట్టి ఈ చట్టం తయారు చేయడం జరుగుతుంది. అది కూడా 14 ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇది విడుదల చేయడం జరిగింది. అంటే ఆనాటికి రాజ్యాంగం తయారు చేశారు. రాజ్యాంగం తయారు చేసుకొని ఎట్లా జనాలకి ఒక బలం వచ్చిందో ఆయన స్ఫూర్తితో మరి ఆయన జయంతి రోజు ఈ కొత్త చట్టం తీసుకొని రైతులందరికీ బలం ఇవ్వడం జరిగింది. అది చాలా ఒక గర్వంగా మన రాష్ట్రానికి ఉంది. తర్వాత చట్టాల్లో జనరల్గా ఏమవుతుందంటే రికార్డుల గురించి మాట్లాడతారు, కానీ భూమిలో పటం